అదే ఎయిమ్స్కి వచ్చేటప్పటికి ముందు చెప్పేస్తాను. ఓబీసీ కేటగిరీలో 527 లాస్ట్ ఇయర్, 2024లో 675 మార్కులకి ఆగింది. సో అదే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 536 2025లో, 2024లో 647. ఎస్సీ కేటగిరీ 501 మార్క్కి కూడా ఎయిమ్స్లో సీట్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్. ఎస్టీ కేటగిరీ 425. అలాగే ఫారెన్ కోటా ఉంటుంది, ఎఫ్క్యూ అంటారు, అది 557 మార్కులకి అది కట్ ఆఫ్ అయిందనమాట అండి. సో కాబట్టి ఎస్సీ కేటగిరీలో 500 మార్కులకి ఎయిమ్స్లో కట్ ఆఫ్ అయింది. అలాగే ఎస్టీ కేటగిరీలో 425కి 2025లో జరిగినటువంటి పరిస్థితి ఇది. అదే 2024కి వచ్చేటప్పటికి ఎస్సీ కేటగిరీ 550 మార్కులు, ఎస్టీ కేటగిరీ 526, ఫారెన్కి వచ్చేటప్పటికి 690 మార్కులకి. సో ఇది ఎయిమ్స్కి సంబంధించినటువంటిది. సో దీన్ని బట్టి మనం అంచనా వేయాలి. సో మీరు స్కోర్ అనేటప్పుడు ఇప్పుడు ఎస్సీ కేటగిరీ గురించి మీరు పర్టికులర్ అడిగారనుకోండి, 500+ ఉంటే వాళ్ళు సేఫ్ ఈవెన్ ఎయిమ్స్కి వచ్చేటప్పటికి. అదే స్టేట్కి వచ్చేటప్పుడు ఇంకా కిందకు వచ్చేస్తుంది చూపిస్తా. సో ఇది ఎయిమ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.